హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం బేసిక్ సైన్స్లో భాగంగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే ఫస్ట్ యూనిట్లో మనం 2 క్లాసెస్ మాట్లాడుకుందాం. ఈరోజు థర్డ్ క్లాస్ మనం మాట్లాడుకుందాం. సో ఈ క్లాస్తో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది మనకి కంప్లీట్గా ఫినిష్ అయ్యిద్ది. ఇక్కడ నేను ప్రీవియస్ ఇయర్ పీవైక్యూస్ కూడా చేపిస్తాను. ఒకేసారి పీవైక్యూస్ అండ్ మిగిలిపోయిన ఇచ్చిన టాపిక్తో పాటు మనం కంప్లీట్గా చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం చెప్పిన ఆ 2 వీడియోస్ని చూడండి. వాటిని చూడకుండా వీటిని ఏమి మీరు సాల్వ్ చేయలేరు. సో ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే డైరెక్ట్గా ఏఎల్పి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని నేను మీ చేత సాల్వ్ చేపిస్తాను. మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఎవరైతే నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైనా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలుగు కమ్యూనిటీలో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక పెద్ద వాల్యూస్ని ఒక స్టాండర్డ్ ఫామ్స్లో రిప్రజెంట్ చేస్తారనమాట. స్టాండర్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేసి దానికి మ్యాగ్నిట్యూడ్ని కనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి 75 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో, ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయో. ఇటువంటి పెద్ద వాల్యూస్ని ఒక స్టాండర్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలన్నమాట ఫిజిక్స్లో. అదిగోండి ఆ స్టాండర్డ్ ఫామే ఇది. స్టాండర్డ్ ఫామ్ ఇదిగోండి n ఇంటూ n ఈక్వల్ టు దట్ నంబర్ ఈక్వల్ టు a ఇంటూ 10 పవర్ b, a ఇంటూ 10 పవర్ b అనే ఫార్మేట్లో రాయాలి. సపోజ్ ఉదాహరణకి ఒక నెంబర్ తీసుకోండి, ఇలా 3.56 అని రాసాం. ఈ డెసిమల్ పాయింట్ ఉంది చూసారా, దీనికి ముందున్న దాన్ని ఇంటిగ్రల్ అని పిలవాలి. ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉంది వాటిని డెసిమల్స్ అని పిలవాలి. సో డెసిమల్ పాయింట్కి ముందున్నదేమో ఇంటిగ్రల్, తర్వాత ఉన్నదేమో డెసిమల్స్. ఎప్పుడైనా ఒక స్టాండర్డ్ ఫామ్ రాయాలంటే ఇంటిగ్రల్ షుడ్ బి నాన్ జీరో అండ్ ఏ సింగిల్ డిజిట్. మనం రాసే ఇంటిగ్రల్ అనేది ఎప్పుడు నాన్ జీరో అయ్యి ఉండాలి, అంతేకాకుండా ఒక సింగిల్ డిజిట్ అయి ఉండాలి. అంటే 1, 2, 3, 4 అలా 9 వరకు జీరో అవ్వకూడదు, బికాజ్ నాన్ జీరో అన్నాడు కదా. సో స్టాండర్డ్ ఫామ్ రాసేటప్పుడు ఏ అనే ఇంటిగ్రల్ని ఎప్పుడు కూడా ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి 354.12 దీని స్టాండర్డ్ ఫామ్ రాయాలనుకోండి. ఫస్ట్ ఈ పాయింట్ అనేది ఈ 3 పక్కకి రావాలి. ఇదిగోండి 3.5412. ఇక పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ అయినా ఏ వాల్యూస్ అయినా పక్కన పెట్టండి. ఈ పాయింట్ మాత్రం 3 పక్కకి రావాలి. ఇదిగో రాశాను, 5412 రాసేసాను. పాయింట్ అనేది 3 పక్కకి, పాయింట్ అనేది 3 వైపు వెళ్ళినప్పుడు ఎటువైపు వెళ్ళింది, లెఫ్ట్ వైపు వెళ్ళింది. లెఫ్ట్ వైపు వెళ్ళినప్పుడు ఇంటూ 2 ఇంటూ 10 రాసుకొని పైన పాజిటివ్ పెట్టుకోవాలన్నమాట. ఎన్ని స్థానాలు దాటింది, 4, 5. 2 స్థానాలు దాటి 3 దగ్గరికి వెళ్ళింది కాబట్టి +2 రాసుకోవాలి. ఎడమ వైపు వెళ్తే ప్లస్ రాసుకోవాలి. ఎన్ని స్థానాలు దాటితే అంత పవర్ పైన రాసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇంకోటి 8848.00. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ ఎక్కడ తీసుకెళ్ళాను, 8 పక్కకి తీసుకెళ్ళాను. ఇదిగోండి 8 పాయింట్. ఆ తర్వాత ఏమైనా ఉండనివ్వండి, 8.48 ఏమైనా ఉండనివ్వండి. లెఫ్ట్ వైపు వెళ్ళింది కాబట్టి ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. 1, 2, 3 స్థానాలు దాటింది కాబట్టి 10 పవర్ 3 అనమాట. అంటే ఎడం పక్క ఎన్ని స్థానాలకు వెళితే అంత పవర్ పెట్టాలి. కుడి పక్క వెళ్ళింది అనుకోండి మైనస్ పెట్టాలి. ఎడం పక్క వెళ్తే పాజిటివ్, కుడి పక్క వెళ్తే నెగిటివ్. ఇదిగోండి రాసాను చూడండి ఇక్కడ. ఓకేనా? పాయింట్నే తీసుకెళ్ళాలి. మీ మనసంతా పాయింట్ మీదే ఉండాలి. ఓకేనా? ఇదిగోండి అలా రాసిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ని ఎలా కనుక్కోవాలంటే n ఈక్వల్ టు a ఇంటూ 10 పవర్ b అనే ఫార్మేట్లో మనం నంబర్ని రాసేసిన తర్వాత ఇఫ్ ఏ లెస్ దాన్ 5, ఏ అనేది 5 కన్నా తక్కువ ఉంటే మ్యాగ్నిట్యూడ్ అనేది b అయిపోయింది అనమాట. మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఈజ్ b. అలా కాకుండా ఏ అనేది 5 లేదా 5 కన్నా ఎక్కువైంది అనుకోండి, దాని మ్యాగ్నిట్యూడ్ ఈజ్ b+1. ఇదిగోండి ఇక్కడున్న b+1 వేసి చెప్పాలన్నమాట. సో ఏ లెస్ దాన్ 5 ఉంటేమో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ b, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటేమో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ b+1. మీకు ఇలా చూస్తే అర్థం కాదు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి 3.5412 ఇంటూ 10 పవర్ 2. ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ప్లేస్లో ఉన్న 3 5 కన్నా తక్కువ ఉంది. సో ఏ లెస్ దాన్ 5.
అంతే కదా, 3 అనేది 5 కన్నా తక్కువే కదా, అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఏమైంది, బిఏ అయిపోయింది. బి ప్లస్లో ఏముంది, 2 ఉంది. సో 2 ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. సో ఈ మొత్తం ఈక్వేషన్కి మ్యాగ్నిట్యూడ్ అనేది 2 అనమాట. అలాగా ఇది చూడండి, 8.0 ఇంటూ 10^3. ఇక్కడ 8 అనేది ఇంటిగ్రల్ అనమాట. ఇది ఏ కన్నా 5 కన్నా ఎక్కువ ఉంది. సో 8 ఈజ్ గ్రేటర్ దెన్ 5. ఏ గ్రేటర్ దెన్ 5 ఉంటే అప్పుడు ఏం రాయాలి, ఇది బి ప్లస్ 1, 3 + 1 అంతా 4, అలా రాయాలన్నమాట. పాయింట్ మీకు అర్థమైందా? అలా రకరకాల నంబర్స్ని మనం ఈజీగా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నవాడికి అర్థం చూడండి. ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇప్పుడు రాస్తా చూడండి. 7 5 1 2 3 4 5 6 7 8 9 10 11 సున్నాలు ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి చూడండి, ఎలా సాల్వ్ చేస్తాను. ఇది ఎగ్జామ్లో మనకు అడుగుతాడు. పాయింట్ ఇక్కడ ఉంది, ఏమీ లేకపోతే పాయింట్ గది చివరిలో ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడికి వెళ్ళాలి, 7 పక్కకి వెళ్ళాలి. సో 7 పాయింట్. నెక్స్ట్ 5, సున్నాలకు పెద్ద విలువ లేదు, తీసేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 స్థానాలు దాటింది. ఇంటూ 10^12 అనమాట. ఎడం వైపు వెళ్ళింది కాబట్టి ప్లస్ అనమాట. చూసారా, రాశాను, స్టాండర్డ్ ఫామ్లో రాశాను. ఇది ఎలా ఉంది, n = a ఇంటూ 10^b ఫార్మేట్లో ఉందిగా. సో ఇప్పుడు ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 5, అంతే కదా. 7.5 ఈజ్ గ్రేటర్ దెన్ 5. 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఏ అనే వాల్యూ, అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఏమైంది, 12 అయింది. సో బిఏ మ్యాగ్నిట్యూడ్. సో బి ఈజ్ ద ఆన్సర్. అలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు చూడండి, దీన్ని చేద్దాం. 0.00006. ఇప్పుడు పాయింట్ ఎటు పక్క వెళ్ళాలి, 6 పక్కకి వెళ్ళాలి. 6 పాయింట్ రాశాను. ఎటు పక్క వెళ్ళింది, కుడి పక్క వెళ్ళింది. అంటే 6.0 ఇంటూ 10 మైనస్ పెట్టాలన్నమాట. కుడి పక్క వెళ్తే ఏం పెట్టాలి, మైనస్ పెట్టాలి. ఇదిగోండి, లెఫ్ట్ వెళ్ళింది కాబట్టి 10 ప్లస్ రాశాను. రైట్ వెళ్ళింది కాబట్టి 10 ప్లస్ మైనస్ పెట్టాలన్నమాట. ఇదిగోండి మైనస్. 1 2 3 4 5, 5 స్థానాలు దాటింది. 10⁻⁻5. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ 10^b ఫార్మేట్లో ఉంది. ఏ వాల్యూ ఉంది, ఏ గ్రేటర్ దెన్ 5. ఏ వాల్యూ, ఇంటిగ్రల్ వాల్యూ 5 కన్నా ఎక్కువ కాబట్టి సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు బి. బి అంటే ఎంత, -5. బి వాల్యూ ప్లస్ రావచ్చు, మైనస్ రావచ్చు. ఇదిగోండి ఇక్కడేమో ప్లస్ వచ్చింది, ఇదిగోండి ఇక్కడేమో మైనస్ వచ్చింది. అలా మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఇలాంటివి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో అడుగుతూ ఉంటాడు. ఓకేనా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ నేర్పిస్తాను. 2-3 ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైద్ది. ఇదిగోండి, 756.45300 అలా రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. 7 పక్కకి వెళ్ళాలి. ఎందుకంటే ఫార్మేట్లో ఎప్పుడు ఒక ఇంటిగ్రలే ఉండాలి. సో 7.5645300 ఇవన్నీ మనకు అవసరంలా. ఇప్పుడు 1 2 పాయింట్ అనేది ఎన్ని స్థానాలు దాటింది, 2 స్థానాలు. ఇంటూ 10^2. ఎడం పక్క వెళ్ళిందా, కుడి పక్క వెళ్ళిందా, ఎడం పక్కి, +2. ఇది కొంచెం సార్ రాశాను. ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ 10^b. ఏ వాల్యూ ఎంత, 7.5, అంతే కదా. ఏ వాల్యూ 7. సో ఏ గ్రేటర్ దెన్ 5 కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఏమైంది, +2 అయిపోయింది. అలాగనమాట. నెక్స్ట్ 0.003658. పాయింట్ ఇక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, 3 పక్కకి వెళ్ళాలి. అప్పుడు 3.658 ఇంటూ రైట్ సైడ్ వెళ్ళింది. రైట్ సైడ్ వెళ్తే 10⁻- ఉండాలి. ఎన్ని స్థానాలు దాటింది, 1 2 3 4, 4 స్థానాలు దాటి 3 పక్కకి వెళ్ళింది. సో 10⁻⁻4 అనమాట. ఇప్పుడు దీన్ని 3.6 ఇంటూ 10⁻⁻4గా రాసుకుంటే 3.6 అనేది ఏ వాల్యూ లెస్ దాన్ 5 ఉంది. సో బి ఏమైంది, -4. సో ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ -4. మీరు అలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది మనకు బాగా నేర్చుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ ఇంకో చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది చూడండి. సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటారు, తెలుసా? సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటారు. అది కూడా మీకు ఒకసారి చెబుతాను, మీకు ఒక ఐడియా క్రియేట్ అయ్యింది. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడుగుతాడండి. ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి నేను మీకు చెబుతున్నాను. ఇదిగోండి, ఒక నెంబర్ తీసుకోండి, 0.0000
3400. ఫైండ్ ద సిగ్నిఫికెంట్ నెంబర్ అంటారు. ఏమంటాడు క్వశ్చన్ కూడా రాస్తున్నాను. ఫైండ్ ద సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటాడు. ఫైండ్ ద సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటారు. ఇలాంటప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ముందు మనం నాన్ జీరో డిజిట్స్ తీసుకుందాం. 3, 4 నాన్ జీరో డిజిట్స్ అనమాట. ఇప్పుడు ఈ ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ అనమాట. జీరో కాకుండా ఉన్నవన్నీ కూడా సిగ్నిఫికెంట్ అనమాట. సో ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ ఇదిగోండి, ఈ 4 ఉన్నాయే ఇవి జీరో డిజిట్స్, ఇవి నాన్ సిగ్నిఫికెంట్ అనమాట. అంటే ఇవి మనకు అక్కర్లేదు. నెక్స్ట్ డెసిమల్ తర్వాత ఉన్నాయి చూసారా, అంటే మనకు వచ్చిన నాన్ జీరో డిజిట్స్ పక్కన ఉన్నాయి చూసారా, అవి సిగ్నిఫికెంట్ అనమాట. చూడండి, మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఒక నెంబర్ తీసుకున్నప్పుడు నాన్ జీరో డిజిట్స్ని తీసుకోండి. అన్ని నాన్ జీరో డిజిట్స్ ఏమవుతాయి? సిగ్నిఫికెంట్ అవుతాయి. తర్వాత నాన్ జీరో డిజిట్స్ తర్వాత ఉన్న చిహ్నాలు ఉన్నాయే అవి సిగ్నిఫికెంట్. నాన్ జీరో డిజిట్స్ ముందున్నాయే అవి నాన్ సిగ్నిఫికెంట్. మరలా చెబుతున్నాను, ఒక ఫార్ములా ఇచ్చి ఒక నెంబరు మనకి ఇలా రిప్రజెంట్ చేయమన్నప్పుడు ఆల్ నాన్ జీరో డిజిట్స్ సున్నా కానివన్నీ కూడా ఏమవుతాయి అంటే సిగ్నిఫికెంట్ అవుతాయి. తర్వాత వీటి తర్వాత సున్నాలు ఉన్నాయి చూసారా, అవి సిగ్నిఫికెంట్. వీటి ముందు సున్నాలు ఉన్నాయే అవి సిగ్నిఫికెంట్ కాదనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మొత్తం సిగ్నిఫికెంట్లు ఎన్ని? 1, 2, 3, 4, టోటల్ 4. సిగ్నిఫికెంట్ నెంబర్ ఎంత అంటే 4 అని చెప్పాలన్నమాట. మీరు పాయింట్ మీకు అర్థమైందా? డౌట్ లేదు కదా? ఇలా మనం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడతో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది క్లియర్గా కంప్లీట్ అయింది. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. వెళ్ళిపోయి అక్కడ కొన్ని కాన్సెప్ట్స్ అక్కడ నేర్చుకుందాం. ఇదిగోండి, అన్నీ కూడా రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. చూడండి, ఎవరైతే ఈ 2 వీడియోస్ చూస్తారో చూసిన తర్వాత ఈ క్వశ్చన్స్లోకి రండి. లేకపోతే మీరు క్వశ్చన్స్కి సాల్వ్ చేయలేరు, మీకు మార్క్స్ అనేవి గెయిన్ రావు. ఓకేనా? అన్నీ లాస్ట్ టైం 2019లో ఏఎల్పి అండ్ టెక్నీషియన్లు అడిగిన క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ సంవత్సరం కూడా రావడానికి అవకాశం ఉంది. ప్యాటర్న్ ఏమీ మార్చడు. అప్పుడు సిలబస్ ఇప్పుడు సిలబస్ ఒకటే కదా. ఆ క్వశ్చన్స్ అడిగే లెవెల్ మారుస్తాడేమో, క్వశ్చన్ మారదు. అంతే, గుర్తుపెట్టుకోండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, డైరెక్షన్ ఉండిద్ది. ఏంటి? ఎనర్జీ కాదు, ఎలక్ట్రిక్ పవర్ కాదు, ఎలక్ట్రిక్ కరెంట్ కాదు, డైపోల్ మూమెంట్ అనమాట. డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్. పైన లారో మార్క్స్ గీసానంటే వెక్టార్ క్వాంటిటీస్ అని. ఎనర్జీ, పవర్, కరెంట్ అనేవి ఏం కాదు, అవన్నీ స్కేలార్ క్వాంటిటీస్. మనం మాట్లాడుకున్నాగా, వర్క్, పవర్, ఎనర్జీ, వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్, డెన్సిటీ, మాసు, వాల్యూము. అర్థమైందా? ఇంకేం మాట్లాడుకున్నాం? ఎనర్జీ, ఇవన్నీ కూడా ఏంటి? వర్క్, పవర్, ఎనర్జీ, వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్, డెన్సిటీ, మాసు, వాల్యూమ్ ఇవన్నీ కూడా స్కేలర్ అనమాట. ఏంటి? ఇవన్నీ స్కేలర్. వీటికి ఏముండిద్ది? మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండిద్ది, డైరెక్షన్ ఉండదు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ కాంది ఏంటన్నాడు? వెలాసిటీ వెక్టారే, యాక్సలరేషన్ వెక్టారే, డిస్ప్లేస్మెంట్ వెక్టారే, స్పీడ్ కాదు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. ఈ 3 కూడా వెక్టార్ కాదు, ఇవి 3 కూడా స్కేలార్. ఒక ఫార్ములాలో అన్నిటినీ గుర్తుపెట్టుకునే విధంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లో. సోనా అది గుర్తుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్, కిలోగ్రామ్, మీటర్, సెకండ్ ఇన్వర్స్ అంట. కిలోగ్రాము, మీటరు, సెగను, ఇది దేనికి యూనిట్స్ అన్నాడు? కిలోగ్రామ్ అంటే మాసు, మీటర్ పర్ సెకండ్ అంటే వెలాసిటీ. ఓకే, మాస్ ఇంటూ వెలాసిటీ అంటే అర్థం ఏంటి? మొమెంటం. మొమెంటంని ఏ లెటర్తో సూచిస్తారు? పి అనే లెటర్తో సూచిస్తారు. సో ఎక్కడుంది? ఇదిగోండి, ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఎస్ఐ యూనిట్ అన్నాడు కాబట్టి కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ గుర్తుపెట్టుకోండి. చేంజ్ ఇన్ మొమెంటం ఏమనొచ్చు, ఇంపల్స్ అనొచ్చు. చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ ఇంపల్స్. గుర్తుపెట్టుకోండి. ఇంపల్స్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ టైమ్. లార్జ్ ఫోర్స్ is applied in a short duration of time, that equals impulse. Which of the following has a no unit? యూనిట్ లేనిది ఏంటి, ప్రెషర్కి పాస్కల్, డిస్టెన్స్కి మీటర్, డెన్సిటీకి కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబు, కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబు. ఇదిగోండి రిలేటివ్ డెన్సిటీకి యూనిట్ ఉండదు. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రిలేటివ్ డెన్సిటీ, డెన్సిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్, దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ డెన్సిటీ. నెక్స్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు ఈ డెన్సిటీ గురించి చాలా డెప్త్గా మాట్లాడుకుంటాం. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద డిరైవ్డ్ యూనిట్. డిరైవ్డ్ యూనిట్ ఏంటి, లెంత్ని డిరైవ్ చేయాల్సిన పని లేదు, టైంని చేయాల్సిన పని లేదు, మాస్ని చేయాల్సిన పని లేదు. డెన్సిటీ, డెన్సిటీ ఇస్ ద డిరైవ్డ్ యూనిట్ బికాజ్ డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. మాస్ని వాల్యూమ్ని డిరైవ్ చేస్తేనే వస్తాయి. ఓకేనా. లెంత్, టైము, మాస్, టెంపరేచరు, కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఇవన్నీ కూడా 7 ఫండమెంటల్ యూనిట్స్. వీటిని డిరైవ్ చేయాల్సిన పని లేదు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏంటి, ఇదిగోండి న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. సి ఆప్షన్. చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ అంటే ఎంత, మీటర్, ఎల్ పవర్ 1, టీ అంటే సెకండ్, టీ పవర్ 1. సో m0 ఎల్ పవర్ 1 టీ పవర్ -1. ఎక్కడ ఉంది m0, ఇది బి ఆప్షన్. m0 ఎల్ పవర్ 1 టీ పవర్ -1. ఏమీ లేదంటే 1 ఉందని అర్థం. ఓకేనా. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లైట్ ఇయర్ ఇస్ ద యూనిట్ ఆఫ్. లైట్ ఇయర్ దేనికి యూనిట్, డిస్టెన్స్కి యూనిట్. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని లైట్ ఇయర్ అంటారు. 9.45 ఇంటూ 10^15 మీటర్స్ లేదా 9.45 ఇంటూ 10^12 కిలోమీటర్స్. ఇది నేను తప్పు చెప్తే ఆల్రెడీ కరెక్షన్ కూడా చేశాను వీడియోలో. సో మాస్ కాదు, టైం కాదు, ఏరియా కాదు, డిస్టెన్స్ బదులు లెంత్ ఇచ్చాడుగా. సో ఆన్సర్ ఈజ్ లెంత్. ఓకేనా. నెక్స్ట్, లైట్ ఇయర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ క్వాంటిటీ హూజ్ యూనిట్ కెన్ ఆల్సో బి. సెకండ్ కాదు, కేజీ కాదు, స్క్వేర్ మీటర్ కాదు, యాంగ్స్ట్రామ్. ఓకేనా. యాంగ్స్ట్రామ్స్లో కొలుస్తారు. ఎందుకంటే యాంగ్స్ట్రామ్ కూడా ఏంటి, మీటర్స్లో కొలుస్తాం కదా. 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻10 మీటర్స్. లైట్ ఇయర్ కూడా దేంట్లో కొలుస్తాం, మీటర్స్లోనే కొలుస్తాం. ఇట్ ఈస్ ఎ డిస్టెన్స్. సో బోత్ డిస్టెన్సే కాబట్టి దానికి మీటర్సే, దీనికి మీటర్సే. ఇదేమో కేజీస్ కాదు, టైము కాదు, ఇది మీటర్ స్క్వేర్ మీటర్ కదా. ఏరియా వేరు, డిస్టెన్స్ వేరు. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ కవర్డ్ బై ఏ పార్టికల్ ఇన్ టైమ్ t is given by s equal to at plus bt square, where a and b are two constants. The dimensional formula of b అన్నాడు. ఇదిగోండి s ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. మనకు తెలుసుగా ఫార్ములా. ఇక్కడ a ఉంది. సో a అంటే ఇక్కడ మనకి ఇక్కడ bలు మెన్షన్ చేశాడే, ఆ బిఏ ఇక్కడ ఏ అనమాట. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే వెలాసిటీ బై టైమ్. వెలాసిటీ అంటే ఏంటి, మీటర్స్, టైం అంటే సెకండ్, ఎల్ పవర్ 1 టీ పవర్ 1. ఓకేనా. సారీ, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. చూడండి, యాక్సిలరేషన్ యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్పుడు పైన ఎల్ పవర్ 1 టీ పవర్ -2. సో ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ -2. ఎక్కడుంది, ఎం పవర్ 0 ఎల్ పవర్ 1. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ -2. బికాజ్ యాక్సిలరేషన్ యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇదిగోండి ఈ ఫార్ములాని ఇండైరెక్ట్గా ఇచ్చాడనమాట. అప్పుడు దాంట్లో కాన్స్టెంట్ అయిన బి ప్లేస్లో మనకి ఇక్కడ ఏ ఉంది, దాన్ని కంపేర్ చేసి మనం చేయాలి. ఓకేనా. ఇదిగోండి అన్ని సిబిటి, ఏఎల్పి, సిబిటీలో అడిగిన క్వశ్చన్స్, ఒక్కటి బయట క్వశ్చన్ కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డైమెన్షన్ లెస్. వెలాసిటీ మీటర్ పర్ సెకండ్, మాస్ కేజీస్, ఏరియా మీటర్ స్క్వేర్, యాంగిల్
యాంగిల్కి ఏముండదు, డైమెన్షన్స్ అనేది ఉండదు. డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, m⁻1 l⁻1 t⁻-2 1 1 -2 బి ఆప్షన్. m⁻1 l⁻1 t⁻-2. So B option is the right answer. Next question. Which one of the following physical quantities represent stress? Stress అంటే అర్థం ఏంటి? Stress nothing but pressure. Pressure equal to force by area. Force by length కాదు, impulse by volume కాదు, energy by area కాదు. So restoring force by area. Force కదా, ఏ ఫోర్స్ అయినా. So force by area, Pascal. So C option is the right answer. Which one of the following physical quantities is a scalar quantity? Dipole moment is a vector, torque is a vector, angular momentum is a vector, electric current, so it is scalar. So D option is the right answer. Okay na, dipole moment inde maatladukunnam. Torque ante ardham enti? Torque is nothing but a rotational force anamata. Rotational force of an object is nothing but called torque. గుర్తుపెట్టుకోండి. యాంగులర్ మొమెంటం ఏమీ లేదు, మొమెంటం తీసుకోండి. ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. యాంగులర్ అని పెట్టామనుకోండి, ఇక్కడ రేడియన్స్ యాడ్ అయింది. సో యాంగులర్ మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్. మాస్, వెలాసిటీ, రేడియస్. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. యాంగులర్ అనే పదం కలిపామనుకో, రేడియస్ని కలుపు, యాంగులర్ మొమెంటం. సింపుల్. ఓకేనా? సో కరెంట్ అనేది స్కేలార్, విచ్ ఈజ్ ఏ స్కేలార్ అన్నాడు కాబట్టి కరెంట్ ఈజ్ ఏ స్కేలార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఎస్ఐ బేస్ యూనిట్? ఎస్ఐ బేస్ యూనిట్ కానిది ఏంటి అన్నాడు. ఓకే, మీటర్ ఎస్ఐ యూనిటే, యాంపియర్ ఎస్ఐ యూనిటే, కిలోగ్రామ్ ఎస్ఐ యూనిటే, కూలుంబ్ ఎస్ఐ యూనిట్ కాదు. చార్జ్కి చాలా రకాల యూనిట్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్గా అది ఎస్ఐ యూనిట్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో కూలుంబ్ ఈజ్ నాట్ ఎస్ఐ యూనిట్, అంటే ఎస్ఐ బేస్ యూనిట్ కాదనమాట. ఐ మీన్ ఎస్ఐ యూనిట్ ఇదిగోండి బేస్. ఫండమెంటల్ యూనిట్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. బేసిక్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. దాంట్లో మనకి మాస్, లెంత్, కరెంట్ ఈ 3 వస్తాయి. ఛార్జ్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఛార్జ్ అనేది రాదు. సో ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ కూలుంబే, ఎస్ఐ బేస్ యూనిట్ కాదు, అది గమనించండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బేస్ యూనిట్? బేస్ యూనిట్ కానిది ఏంటి అన్నాడు. యాంపియర్ బేస్ యూనిటే, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోలు, క్యాండిలా ఇది బేస్ యూనిటే, రేడియన్ కాదు. ఓకేనా? ప్లేన్ యాంగిల్, దీంట్లో ప్లేన్ యాంగిల్ అంటే రేడియన్, సాలిడ్ యాంగిల్ అంటే స్టెరీడియన్. ఓకేనా? ఇవి సప్లిమెంటరీ యూనిట్స్, సపోన్ డి కోసం ఉన్న యూనిట్స్ అనమాట. సప్లిమెంటరీ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ నాట్ ఏ బేస్ యూనిట్, రేడియన్. ఫారడే పర్ మీటర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి. సి ఫారడే పర్ మీటర్ మనం వేసామంటే అది పర్మిటివిటీ అనమాట. పర్మిటివిటీకి ఆన్సర్. ఓకేనా? పర్మిటివిటీ అంటే అర్థం ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ. ఒక ఆబ్జెక్టు తన గుండా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రవహింప చేయగలదు, లేదా ఒక ఆబ్జెక్టు ఎంతవరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉండగలదు అని చెప్పేది పర్మిటివిటీ. నెక్స్ట్ హెన్రీ పర్ మీటర్. హెన్రీ పర్ మీటర్ ఇదేమో పర్మియబిలిటీ అనమాట. ఇదిగోండి పర్మియబిలిటీ. పర్మియబిలిటీ అంటే ఒక వస్తువు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తన గుండా ప్రవహింప చేయగలదు అని చెప్పేది పర్మియబిలిటీ. సో పర్మిటివిటీ వేరు, పర్మియబిలిటీ వేరు. దీనికి ఫారడే పర్ మీటర్, దీనికి హెన్రీ పర్ మీటర్, రెండు గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఏఎల్పి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిరైవ్డ్ యూనిట్? డిరైవ్డ్ యూనిట్ కానిది ఏంటి అన్నాడు. డిరైవ్డ్ యూనిట్ కానిది ఏంటి? సో మోల్ డిరైవ్డ్ యూనిట్ కాదు, ల్యూమెన్ డిరైవ్డ్ యూనిట్ కాదు, రేడియన్ డిరైవ్డ్ యూనిట్ కాదు. సో వోల్ట్ ఈజ్ ఏ డిరైవ్డ్ యూనిట్. వోల్ట్ని డిరైవ్ చేయాలన్నమాట. ఓకేనా? సో వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు V ఈక్వల్ టు IR కదా, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కదా, అలా డిరైవ్ చేస్తేనే వచ్చింది వోల్టేజ్, గుర్తుపెట్టుకోండి.
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బేస్ యూనిట్? ఇదిగోండి క్యాండిలా, ల్యూమినస్ ఇంటెన్సిటీ. దీని గురించి నేను క్లియర్గా మీకు చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. హెడ్జ్, ఓము, రేడియన్ కాదనమాట. కటల్ చూడండి, చాలా మందికి తెలియదు కటల్ అంటే. కటల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కెటలిస్ట్ అనమాట. కెటలిక్ యాక్టివిటీని కటల్లో కొలుస్తూ ఉంటారు. వాట్ ఈజ్ మీన్ కెటలిస్ట్? చాలా మందికి తెలియదు కెటలిస్ట్ అంటే. ఇట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్ బట్ ఇట్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ రియాక్షన్. చర్యలో పాల్గొనదు కానీ చర్య వేగాన్ని పెంచుతుందన్నమాట. చర్య వేగాన్ని పెంచుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ రియాక్షన్ బట్ ఇట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. దాన్ని కెటలిస్ట్ అంటారు. కొంతమంది ఉంటారు మనకు కూడా బయట, వాళ్ళు గొడవకి రారు, గొడవ పెట్టేది వాళ్ళే, అలాంటి వాళ్ళు అనమాట, కెటలిస్టర్స్ అంటారు. సో కటల్ ఇస్ ద యూనిట్, గుర్తుపెట్టుకోండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ డస్ నాట్ హ్యావ్ ఎస్ఐ యూనిట్? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి మోల్ ఉందిగా, కరెంట్కి యాంపియర్ ఉందిగా, ల్యూమినెన్స్ ఇంటెన్సిటీకి క్యాండిలా ఉందిగా, ఫ్రీక్వెన్సీకి మీకు వచ్చింది తెలుసా? ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ యూనిటే లేదు. యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 టైం పీరియడ్, 1/సెకండ్, దట్ ఈజ్ హెడ్జ్ అనమాట. 1/సెకండ్నే మనం హెడ్జ్గా మాట్లాడుతున్నాం. సో టైం పీరియడ్ ఆధారంగా హెడ్జ్ వచ్చింది తప్ప ఫ్రీక్వెన్సీ ఆధారంగా హెడ్జ్ రాలా. సో ఫ్రీక్వెన్సీకి ఒక ఎస్ఐ యూనిటే లేదు ఇన్డెప్త్గా మాట్లాడుకోవాల్సి వస్తే. కానీ మనం ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో కొలుస్తున్నాం కాబట్టి అదే ఎస్ఐ యూనిట్ అనుకుంటున్నాం. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హెడ్జ్ అనేది 1 టైం పీరియడ్, 1/సెకండ్ ఆధారంగా వచ్చిందనమాట. 1 మైల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్? ఎంత? 1.6 కిలోమీటర్స్. రన్నింగ్ కొట్టే వాళ్ళు కూడా 1600 మీటర్స్ కొట్టాలి. 1600 మీటర్లు అన్నా, 1.6 కిలోమీటర్ అన్నా, 1 మైల్ అన్నా ఒకటి అనమాట. సో 1.6 ఈజ్ ద ఆన్సర్. హీట్ సప్లైడ్ టు ఏ సిస్టమ్ ఈజ్ మెజర్డ్ ఇన్. హీట్ అన్నాడు, హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీని దేంట్లో కొలుస్తారు? కిలో వాట్సా? కాదు. హీట్ అన్నాడు, అది ఎలక్ట్రికల్ ఎనర్జీని. కిలో వాట్ అవర్ అయితే ఇదిగోండి కేడబ్ల్యూహెచ్, కిలో వాట్ అవర్ అయితే ఎనర్జీ. కిలో వాట్స్ అన్నాడు కాబట్టి కాదు. యాంపియర్ కాదు, డిగ్రీస్ కెల్విన్ కాదు, జౌల్స్లో కొలుస్తారు. హీట్ ఈజ్ మెజర్డ్ ఇన్ జౌల్స్. మామూలుగా హీట్ని దేంట్లో కొలుస్తారు? క్యాలరీస్లో కొలుస్తారు. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్. సో హీట్ని జౌల్స్లో కొలచ్చు, హీట్ ఎనర్జీని ముఖ్యంగా క్యాలరీస్లో కొలుస్తారు. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్. విచ్ మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ హీట్? ఎనర్జీ మీటర్ కాదు, అమ్మీటర్ కాదు, వాట్ మీటర్ కాదు, కెలోరీ మీటర్. ఇదిగో పేర్లోనే ఉందిగా కెలోరీ మీటర్. 26th వన్. వెన్ యూ కన్వర్ట్ 1 ఇంచ్ ఫ్రమ్ బ్రిటిష్ టు ఎస్ఐ యూనిట్ ఇట్ బికమ్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇలాంటివి అడుగుతాడని. 2.54 సెంటీమీటర్స్. 1 ఇంచ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్. 12 ఇంచెస్ ఈక్వల్ టు 1 ఫూట్. 3 ఫీట్ ఈక్వల్ టు 1 యార్డ్. అలా మనం అన్నీ కూడా మాట్లాడాను ఇంపార్టెంట్ మెజరింగ్ యూనిట్స్ అని. అవి చూడండి. ఎస్ఐ యూనిట్ ఫర్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టెస్లా కాదు, యాంపియర్ కాదు, వోల్ట్ పర్ మీటర్ కాదు, ఓమ్ మీటర్. రెసిస్టివిటీ ఇదనమాట. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఓకేనా? ఇదనమాట. ఎలా వచ్చిందో ప్రూవ్ చేయాలా? ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఎల్ అనమాట. రో అంటే, ఆర్ అంటే ఏంటి? ఓమ్. ఏరియా అంటే మీటర్ ఇంటూ మీటర్. కింద మీటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఓమ్ మీటరేగా. సో రో ఈక్వల్ టు ఓమ్ మీటర్. అంతే, సింపుల్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్? వోల్టేజ్. సింపుల్. జనరల్లీ ద కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టెస్లా కాదు, యాంపియర్ కాదు, కిలో వాట్ అవర్ కాదు. ఇదిగోండి యాంపియర్ అవర్. మనం కూడా బ్యాటరీస్ కొన్నాం అనుకో, వెనకాల ఏముండిద్ది? మిల్లీ యాంపియర్ అవర్ అని రాసి ఉండిద్ది. అవునా? ఎందుకు రాస్తుంది? బికాజ్ చార్జ్ ఆఫ్ బ్యాటరీ, చార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు ఐ బై టీ. ఐ అంటే ఏంటి? యాంపియర్. సారీ, ఐ ఈక్వల్ టు క్యూ బై టీ. దట్ మీన్స్ క్యూ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ. ఐ అంటే ఏంటి? యాంపియర్.
టీ అంటే హవర్లో రాస్తున్నాం. సో యాంపియర్ అవర్ అనేది దేనికి యూనిట్? అది కూడా ఒక రకమైన ఛార్జ్కి యూనిట్. సో బ్యాటరీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఛార్జ్తో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అందుకే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కిందా, బ్యాటరీ ఛార్జీ దిగిందా అంటున్నాం. అంటే ఎక్కిందా దిగిందా అనేది ఎలా చదువుతున్నాం? ఛార్జ్ ఆధారంగా చదువుతున్నాం. సో ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఇంటూ టీ. సో యాంపియర్ ఇంటూ అవర్. అందుకే బ్యాటరీస్ వెనకాల యాంపియర్ అవర్స్ ఉంటాయి. మనం కూడా దీన్ని చూసి రేటింగ్తో కొనుక్కుంటాం అనమాట. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ హీట్ ఎనర్జీ? ఎనర్జీ అంటే కెల్విన్ కాదు, కిలోవాట్ కాదు, యాంపియర్ కాదు. ఏంటి? జౌల్. ఎనర్జీ ఈజ్ జౌల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనిట్ ఆఫ్ ఏ మొమెంటమ్? మొమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇదిగోండి బి ఆప్షన్. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అనమాట. ఇదిగోండి ఈ ఆప్షన్. చూసి పెట్టాలి, ఒకలాగే ఉంటాయి అనమాట, జాగ్రత్త పెట్టాలి. సీజియస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ డైన్ అనమాట. 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁵ డైన్, గుర్తుపెట్టుకోండి. హౌ మచ్ వాట్ ఇన్ వాట్ 1 hours పవర్? 1 hours పవర్ అంటే 746. 1 hours పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ అనమాట. కిలో వాట్స్లో చెప్పన్నాడు అనుకో, 1 hours పవర్ ఈక్వల్ టు 746/1000. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? 0.746 కిలో వాట్స్ అని చెప్పచ్చు. సో 1 hours పవర్ అంటే వాట్స్లో ఇంత, కిలో వాట్స్లో ఇంత. నెక్స్ట్ కిలో వాట్ అవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఇదిగోండి వచ్చింది చూడండి, కిలో వాట్ అవర్ దేనికి యూనిట్ అన్నాడు? మాస్కా కాదు, టైంకా కాదు, పవర్కా కాదు, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని కిలో వాట్ అవర్లో కొలుస్తూ ఉంటారు. ఎలక్ట్రాన్ వోల్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. 1 electron volt ఈక్వల్ టు 1.602 ఇంటూ 10⁻19, 1.602 ఇంటూ 10⁻19 అనమాట. సో 1 electron volt అనేది ఎనర్జీకి యూనిట్, గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ డిఫరెన్స్ కాదు, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాదు, అది ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది ఎనర్జీకి యూనిట్ అనమాట. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ? వెక్టార్ అంటే ఏముండిద్ది? సో ఎనర్జీ కాదు, వర్క్ కాదు, మొమెంటమ్. మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో మొమెంటమే వెక్టార్ క్వాంటిటీ, ప్రెజర్ కూడా కాదు. ఓకేనా? మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో ప్రెజర్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ, అంతే కదా? ఫోర్స్ బై ఏరియా అంతే. ప్రెజర్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సారీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ అంటే ప్రెజర్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ పారాసెక్. పారాసెక్ అనేది దేనికి యూనిట్? డెన్సిటీ ఆఫ్ స్టార్సా కాదు, బ్రైట్నెస్ ఆఫ్ ది హెవెన్లీ బాడీసా కాదు, ఆర్బిటల్ వెలాసిటీ కాదు, ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్. పారాసెక్ 3.26 light years ఈజ్ నథింగ్ బట్ 1 పారాసెక్. 1 atmospheric pressure, 1 atmospheric pressure అంటే ఎన్ని బార్ అన్నాడు? ఇదిగోండి 101,325 పాస్కల్ లేదా 1.01325 బార్. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? 1.01325 బార్. బార్లో అడిగాడు కాబట్టి బార్లో చెప్పాలి. ఓకేనా? 760 mm ఆఫ్ హెచ్జీ లేదా 760 టార్ లేదా 76 centimeters ఆఫ్ హెచ్జీ. ఇవన్నీ యూనిట్సే, ఏది అడిగితే అది మెన్షన్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ ఏ. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ బై. స్పెసిఫిక్ గ్రావిటీ దేంట్లో కొలుస్తారు? హైడ్రోమీటర్లో కొలుస్తారు. లిక్విడ్స్ అన్నాడు కాబట్టి హైడ్రో, గుర్తుపెట్టుకోండి. హైగ్రోమీటర్తో కొలిచేది ఏంటి? హ్యూమిడిటీ అనమాట. ఓకేనా? పీజోమీటర్తో అండర్ వాటర్ ప్రెజర్ని కొలుస్తూ ఉంటారు. అండర్ వాటర్ ప్రెజర్ మెజర్ చేయాలంటే పీజోమీటర్. థర్మోమీటర్తో టెంపరేచర్, హైడ్రోమీటర్తో స్పెసిఫిక్ గ్రావిటీ, హైగ్రోమీటర్తో హ్యూమిడిటీ తేమ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వోల్ట్ మీటర్ ప్రెజర్ మెజర్? బి ఆప్షన్, పొటెన్షియల్ డిఫరెన్స్. ఏ బారోమీటర్ ఈజ్ యూజ్ టు ప్రెజర్. బారోమీటర్ ఎందుకు? అట్మాస్ఫిరిక్ ప్రెజర్. బారోమీటర్ని ఎవరు కనుక్కున్నారు? టారిసెల్లి.
ఓకేనా. ఈయన ఎవరి శిష్యుడు అంటే గెలీలియో. గెలీలియో ఏమో థర్మామీటర్ కనుక్కున్నాడు, ఆయన శిష్యుడు టారిసెల్లి ఏమో బారోమీటర్ కనుక్కున్నాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈయన పేరు మీదుగా టార్ అనే యూనిట్ కూడా వచ్చింది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్? అమ్మీటర్. ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, అదిగోండి చూడండి వచ్చింది క్వశ్చన్, చెప్పానా ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడని. ఇదిగోండి 0.00542 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అన్నాడు. మన పద్ధతి ప్రకారం సాల్వ్ చేద్దాం. చూడండి పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? 5 పక్కకి వెళ్ళాలి. సో 5.42 ఇంటూ ఎటువైపు వెళ్ళింది? రైట్ వైపు వెళ్ళింది. రైట్ వైపు వెళ్తే 10 పవర్ ఎన్ని రాసుకోవాలి? మైనస్ రాసుకోవాలి. ఎన్ని స్థానాలు దాటింది? 1 2 స్థానాలు దాటింది. సో 10 పవర్ -2. సో 10 పవర్ -2. సో ఏ ఇంటూ అంతే కదా. ఓకే, ఏ ఇంటూ 10 పవర్ బి అనమాట. ఏ ఇంటూ 10 పవర్ బి అంతేనా సాల్వ్ చేసింది. 5 పక్కకి వెళ్ళాలి, పాయింట్ పెట్టాను. 4 2 1 2 3, సారీ 3 స్థానాలు కదా, 1 2 3, ఇదిగోండి 5 పక్కకి కదా. సో 3 స్థానాలు 10 పవర్ -3. ఇప్పుడు ఈ ఫార్మేట్లో ఉంది. ఏ వాల్యూ ఎలా ఉంది? గ్రేటర్ దెన్ 5 ఉంది. గ్రేటర్ దెన్ 5 ఉంటే ఏం చేయాలి? b+1 చేయాలి. b ఎంత? -3 + 1. ఆన్సర్ ఎంత? -2. సో 10 పవర్ -2 అనేది ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అనమాట. అర్థమైందా? మళ్ళా సాల్వ్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి ఇక్కడ 5, ఈ ఈ ఈ పాయింట్ని 5 పక్కకి తీసుకెళ్ళా. 5.42 ఇంటూ 10 పవర్, రైట్ వైపు తీసుకెళ్తే 10 పవర్ మైనస్ ఉండాలి. 1 2 3, 3 స్థానాలు దాటితే 5 పక్కకి వెళ్తా, కాబట్టి 10 పవర్ -3 రాశాను. ఇప్పుడు ఏ ఇంటూ 10 పవర్ బి ఫార్మేట్లో ఉంది. ఏ వాల్యూ ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 5 ఉండిద్దో 5.4 అనేది 5 కన్నా పెద్దదే కదా. సో అప్పుడు b+1 అనేది మ్యాగ్నిట్యూడ్ అవ్వాలి. b అంటే -3 + 1, -3 + 1, అప్పుడు -2 అయింది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1.6 ఇంటూ 10 పవర్ 6, ఇదిగోండి డైరెక్ట్గా ఇచ్చాడు. ఈ పవర్లో ఉన్నదే మనకి మ్యాగ్నిట్యూడ్. సో 10 పవర్ 6 అనేది మ్యాగ్నిట్యూడ్, సింపుల్. నెక్స్ట్ ఇన్ వన్ మెజర్మెంట్ ద డయామీటర్ ఈజ్ 1.308 సెంటీమీటర్స్, ద సిగ్నిఫికెంట్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఇదిగోండి 1.308, ఇది నాన్ జీరో, ఇది నాన్ జీరో, ఇది నాన్ జీరో, కానీ ఈ మధ్యలో ఉన్న జీరో కూడా వాల్యూ ఉంది. జీరో ముందు పక్కన ఉంటే వాల్యూ ఉండదు, వెనకాలంటే వాల్యూ ఉండిద్ది, మధ్యలో ఉన్న వాల్యూ ఉండిద్ది, కానీ ముందుంటే వాల్యూ ఉండదు. సో 1 2 3 4, మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 నెంబర్లు ఇంపార్టెంటే, ఏ ఒక్కదాన్ని కదిలించలేం. సో ఆన్సర్ ఈజ్ 4. ద సిగ్నిఫికెంట్ నెంబర్ ఈజ్ 4 అనమాట. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టైమ్ టేకెన్ బై ద ఎర్త్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్? టు రివాల్వ్ అరౌండ్ ద సన్ అనమాట. చూడండి ఇది క్వశ్చన్ అనమాట. సో 365 డేస్ ఉంటాయి సంవత్సరానికి. ఒక రోజుకి 24 గంటలు, ఒక గంటకి 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు. ఈ మొత్తం మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండిద్ది? 10 పవర్ 7 ఉండిద్ది. సో 10 పవర్ సెకండ్ అనమాట. మొత్తం సాల్వ్ చేస్తే మీకు పెద్ద వాల్యూ వచ్చింది. అదంతా చేస్తే మీకు వచ్చేది ఏంటంటే 10 పవర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి, 10 పవర్ 7 అనేది మ్యాగ్నిట్యూడ్ అనమాట. మీకు ఎలా సాల్వ్ చేయాలో చెప్పాం కదా, సింపుల్గా ప్రాక్టీస్ చేయండి. 1 యాంగ్స్ట్రామ్, వన్ వాల్యూ ఆఫ్ యాంగ్స్ట్రామ్ ఎంత అన్నాడు. యాంగ్స్ట్రామ్ అంటే ఎంత? 10 పవర్ -10 మీటర్స్. దాన్ని దేంట్లో మార్చమన్నాడు? మైక్రోన్లో ఇచ్చాడా? సో మైక్రోన్లో ఇస్తే ఏం చేయాలి? యాంగ్స్ట్రామ్ 10 పవర్ -10 మీటర్స్ మైక్రోన్లో అడిగాడు. సో మీటర్స్ని మైక్రోన్ అడిగాడు, ఏం చేయాలి? బై 10 పవర్ -6 మైక్రోన్లో అడిగాడు కాబట్టి 1 మైక్రో అంటే ఎంత? 10 పవర్ -6 కదా. 10 పవర్ -10 ఏ పవర్ m బై ఏ పవర్ n, పైకి వెళ్తే మైనస్ ఆఫ్ మైనస్ అనమాట. సో మైనస్ ఆఫ్ -6, అప్పుడు 10 పవర్ -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అప్పుడు 10 పవర్ -4 మైక్రాన్ వచ్చింది. సో 10 పవర్ -4 మైక్రాన్ ఆన్సర్.
మీటర్స్ని మైక్రోమీటర్స్లో అడిగాడు కాబట్టి బై 10 చేశాను. సో యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్స్ 1 యాంగ్స్ట్రామ్ అంటే. మైక్రాన్స్లో అడిగాడు కాబట్టి 1 మైక్రో చేశాను. అప్పుడు ఇంత వాల్యూ వచ్చింది 10⁻⁻4 మైక్రాన్. చూడండి, ద లెంత్ ఆఫ్ 1 డివిజన్ ఆఫ్ ది వెర్నియర్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది 1 డివిజన్ ఆఫ్ ది మెయిన్ స్కేల్ లెస్ దాన్ ఉండిద్ది. లెంత్ ఆఫ్ ది 1 డివిజన్ ఆఫ్ ది వెర్నియర్ స్కేల్ ఆల్వేస్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది 1 ఆఫ్ ది డివిజన్ ఆఫ్ ది మెయిన్ స్కేల్. వెర్నియర్ స్కేల్ డివిజన్ మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా లెస్ దానే ఉండిద్ది. ఆల్రెడీ మీకు చెప్పాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద అబ్జర్వ్డ్ మెజర్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 2.85 వచ్చింది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్డ్ విత్ వెర్నియర్ క్యాలిపర్స్ హ్యావింగ్ ఏ పాజిటివ్ ఎర్రర్, అదిగోండి ఎంత వచ్చింది 0.05. ఎర్రర్ ఏమొచ్చింది 0.05. అది ఏ ఎర్రరు? పాజిటివ్ ఎర్రర్ పాజిటివ్. ఇప్పుడు కరెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? నెగిటివ్ చేయాలి. చెప్పాం కదా, ఎర్రర్ పాజిటివ్ అయితే నెగిటివ్ చేయాలి, ఎర్రర్ నెగిటివ్ అయితే పాజిటివ్ చేయాలి. సో 0.05 5లోంచి తీస్తే 0 8. ఓకే, ఇప్పుడు వాల్యూ ఎంత 2.80. సో 2.85 మెజర్మెంట్ వచ్చిందంట. కానీ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది పాజిటివ్ ఎర్రర్లో ఉంది. అందుకే ఆ మైనస్ తీసేస్తే మనకి ఎగ్జాక్ట్గా 2.80 ఆన్సర్ వచ్చింది. సో యాక్చువల్ మెజర్మెంట్ అనేది ఇదనమాట. ఎర్రర్ తీసేస్తే వచ్చేదే యాక్చువల్ మెజర్మెంట్. ద టాప్ స్కేల్ ఆఫ్ ది స్క్రూ గేజ్ ఈజ్ మార్క్డ్ 50 divisions. ఓకే, ఇఫ్ ద పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈజ్ 1 mm, 1 mm బై మొత్తం డివిజన్స్ ఎన్ని 50, అప్పుడు వచ్చేది ఎంత 0.02. లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్ ఎంత 0.02. ఒకవేళ 0.01 ఉందనుకోండి అది తీసుకుంటాం, కానీ ఆప్షన్లో లేదుగా. సో 0.02 ఈజ్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్. ఓకేనా, పిచ్ బై డివిజన్స్ అనమాట. పిచ్ బై డివిజన్స్ గుర్తుపెట్టుకోండి. పిచ్ స్కేలు, మెయిన్ స్కేలు. పిచ్ స్కేల్కి ఇంకో పేరే తంబల్ స్కేలు. ఓకేనా, మెయిన్ స్కేల్ ఇంకో పేరే స్లీవ్ స్కేలు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత అన్నాడు. చూడండి, నాన్ జీరో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 00237. ఇది నాన్ జీరో, ఇది నాన్ జీరో, ఇది నాన్ జీరో. 3 కూడా ముఖ్యమైనవే. సో ఆన్సర్ 3. నాన్ జీరో డిజిట్స్కి ముందున్న సున్నాలు విలువ లేనివి. సో ఆన్సర్ ఈజ్ 3. సో ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇన్ 0.00237 into 10⁻5లో ఆన్సర్ ఏంటయ్యా అంటే ఇదనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలా సాల్వ్ చేసి చెప్పచ్చు, లేదా మల్టిప్లై చేసి కూడా చెప్పచ్చు ఇంటూ 10⁻5 అని చెప్పి. ఓకేనా, ఇంటూ 10⁻5తో మల్టిప్లై చేస్తే అన్నీ వస్తాయి అనుకుంటగా. ఓకేనా, చూడండి ఈ క్వశ్చన్ ఒకసారి. నేను ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ సాల్వ్ చేస్తాను. 1 మైక్రాన్ ఈక్వల్ టు 1 మైక్రాన్, ఇదిగోండి 1 మైక్రాన్ అంటే 10⁻⁻6 మీటర్స్. ఓకేనా, 10⁻⁻6 అంటే 1/1000 into 1000 6 సున్నాలు. ఇప్పుడు ఆమె ఉన్నాడు మిల్లీమీటర్స్లో అడిగాడు. మీటర్స్ని మిల్లీమీటర్స్లో అడిగాడు. మీటర్స్ని మిల్లీమీటర్స్లో మీటర్స్ని మిల్లీమీటర్స్లోకి మార్చాలి అంటే ఇంటూ చేయాలి. పెద్దదాన్ని దేంట్లోకి అడిగాడు, చిన్న దాంట్లోకి అడిగాడు, ఇంటూ చేయాలి. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో 1/1000 మిల్లీమీటర్స్ అనమాట. సింపుల్. ఓకేనా, 1/1000. అర్థమైందా? 10⁻⁻6 మీటర్స్ అంటే ఏమో 1/1000 into 1000. ఇప్పుడు నిన్ను మిల్లీమీటర్స్లో అడిగాడు. మీటర్స్ని మిల్లీమీటర్స్లో, పెద్దదాన్ని చిన్న దాంట్లో కడితే ఇంటూ చేయాలని చెప్పాను. సో 1/1000 into 1000 ఇంటూ మల్టిప్లై చేయాలి కదా. ఎంత? మీటర్స్ని సెంటీమీటర్స్లో మారితే 100, సెంటీమీటర్స్ని మిల్లీమీటర్స్లో మారితే 10. క్యాన్సిల్ అయిపోయి 1/1000 వచ్చింది అనమాట. సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 నానోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ అన్నాడు. ఇదిగోండి, 1 నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్స్ అనమాట. మీటర్స్. ఇప్పుడు వాడేం అడిగాడు, సెంటీమీటర్స్లో అడిగాడు.
మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చాలి. సో మీటర్స్ని సెంటీమీటర్స్లో, పెద్దదాన్ని చిన్న దాంట్లోకి అంటే ఇంటూ చేయాలి. సో 10⁻⁹ ఇంటూ 10⁻², అంతే కదా. ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు, 10⁻⁻7 వచ్చింది. సో 10⁻⁻10 అనేది 10⁻⁻7 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁷ సెంటీమీటర్స్, గుర్తుపెట్టుకోండి సెంటీమీటర్స్. ఒకవేళ మీటర్స్ అడిగాడు అనుకోండి 10⁻⁹ మీటర్స్ అయ్యేది, కానీ సెంటీమీటర్స్లో అడిగాడు. ఇలా మారుస్తూ ఉంటాడనమాట. సో దీంతో ఓవరాల్గా అడిగిన 54 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇవన్నీ కూడా లాస్ట్ టైం ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. ఓకేనా. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ని మనం కంప్లీట్గా ఫినిష్ చేసుకుందాం, ఏ డౌట్ లేకుండా. నెక్స్ట్ టైం మనం మాస్, వాల్యూమ్, డెన్సిటీ వీటి గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి హై లెవెల్లో చాలా ప్రాబ్లమేటిక్గా మనం మాట్లాడుకుందాం. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్.